ఇప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతులను పార్ట్ 4. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. సో సో మనము ఈ మనం ఉన్న మన చుట్టూ ఉన్న సమాజము ఎలా ఉంటుందంటే మనల్ని ఏదో ఒక మాటలని బలహీనపరచాలని చూస్తారు. సో నువ్వు సంతోషంగా ఉన్నావా, సో చూద్దాం ఎన్ని రోజులు సంతోషంగా ఉంటాడో అంటారు. మంచి డ్రెస్ వేసుకున్నావా, ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకోవడం అవసరమా అంటారు. నువ్వేం మంచి డ్రెస్ వేసుకోలేదా, సో లేదా వీళ్ళకు ఇంత పేదరికంలో ఉన్నారా, వీళ్ళు వేసుకుంటే ఏంటిది అని అంటారు. తెల్లగా ఉన్నాడు అందుకే వీడికి పొగరు ఎక్కువ అని అంటారు. నల్లగా ఉంటే తెల్లగా ఉంటే వీడు ఆగరు అందుకే నల్లగా ఉన్నారని అంటారు. పొట్టిగుంటే ఇంత పొట్టిగున్నాడు వీడికి ఇది అవసరమా అంటారు. పొడుగుంటే ఈ పొడుగున్నాడా ఇది అవసరమా అంటారు. సో నువ్వు మంచిగా ఉంటే, నువ్వు నవ్వుతే నవ్వుతున్నాడు అంటారు. ఏడుస్తే ఎప్పుడు ఏడుపు ఏడుపు ముఖం పెట్టుకొని ఉన్నాడంటారు. సో బాధపడితే ఎప్పుడు బాధలోనే ఉంటాడంటారు. సో సంతోషంగా నువ్వు సంపాదించుకుంటూ ఉంటే చూద్దాం ఎన్ని రోజులు సంపాదించుకుంటారో అని చూస్తారు. సో నువ్వు ఏది చేసినా కూడా ఈ లోకంలో మనము ఏది చేసినా కూడా ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానము, ఏదో ఒక వేసే వాళ్ళు ఉంటారు. అది మనం తప్పు చేయకపోయినా అంటుంటా అంటారు. సో అప్పుడు మనం బలహీనుడం కావద్దు. సో మనిషిని ఇవే కృంగతీస్తాయి. ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ లేనిపోని మాటలు, సూటిపోటి మాటల వల్ల మనిషి ఏమవుతాడు, డౌన్ అయిపోతాడు, కృంగిపోతాడు. సో దానివల్ల మనం చేయాల్సిన పని మనం చేయలేము. మన నెక్స్ట్ అనేది ఏమిటిదో మనకు తెలియదు. సో దానివల్ల మన మైండ్ బ్లాక్ అవుతుంది. మనం వెళ్ళాలనుకున్న మార్గము బ్లాక్ అయిపోతుంది. మన ఆలోచించే విధానం మారుతుంది. సో అందుకే ఆ సమయంలో దేవుడు ఏమంటాడు, నువ్వు బలవంతుడుగా ఉండు అంటాడు. సో బలహీన పడకు. సో దేవుణ్ణి నమ్ముకున్నామని కొంతమంది నిన్ను హింసించవచ్చు, మాట్లాడాలనొచ్చు. సో ఆ టైంలో నిన్ను ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టే, నిన్ను హింసిస్తే నన్ను హింసించినట్టే, నిన్ను మాటలంటే నన్ను మాటలు అన్నట్టే అని దేవుడు అంటాడు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నువ్వెందుకు బలహీన పడుతున్నావు, నేను చూసుకుంటా కదా. వాళ్ళు నిన్ను అందరు అంటున్నారు కదా, నువ్వు మంచిగా ఉన్నా కూడా, నీతిగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా కూడా అందరూ నిన్ను సూటిపోటల మాటలతో అంటున్నారా, అందరూ నిన్ను బలహీనపరుస్తున్నారా. సో దేవుడే ఉంటాడు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. దట్ పెయిన్ ఈజ్ ఫర్ మీ, దట్ పెయిన్ ఈజ్ మైన్, నాట్ యువర్స్ అంటాడు దేవుడు. ఆ పెయిన్ నాది, నీది మాత్రము కాదు అంటాడు. సో ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును. సో నీ కష్టాలు ఉన్నప్పుడు బలంగా ఉండు, బాధలో ఉన్నప్పుడు బలంగా ఉండు, ధైర్యంగా ఉండు. అలాగే అవమానంలో బలంగా ఉండు, కృంగిపోకు, కృషించిపోకు. నీ యొక్క కన్నీళ్ళప్పుడు బలంగా ఉండు, కృంగిపోకు, కృషించిపోకు. బలహీనుడవు కాకు, బలహీనురాలుగా కాకు. సో నీకు నువ్వు సెల్ఫ్గా నిలబడి నువ్వు ధైర్యంగా ముందడికెళ్ళు. దేవుడు అనేక ద్వారాలను ఓపెన్ చేస్తాడు. చూద్దాం, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. సో మళ్ళీ ఈ వాక్యము తీయడం జరిగింది. మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేద్దామని పార్ట్ 3లో ఈ వాక్యం చెప్పాను. మళ్ళీ ఈరోజు పార్ట్ 4లో కూడా చెప్తున్నాను. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనంలో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదవు. చూసారా, శ్రమ దినం అప్పుడు మనం కృంగిపోతే, కృషించిపోతే, బలహీన పడిపోతే, స్ట్రెంగ్త్ లేకుండా, స్టెమినా లేకుండా, డీలా పడిపోతే అప్పుడు ఏమవుతావట, చేతకాని వాడవవుతావు. అంటే ఇక నువ్వేం చేయలేవు, ఇక అక్కడికే ఆగిపోతుంది. ఇక నీ లైఫ్ ఫిజికల్గా బ్రతికున్నా కూడా ఇక ఏ విషయంలో కూడా అక్కడికే ఆగిపోయినట్టుగా ఉంటుంది. ముందడికి వెళ్ళలేవు, సాగలేవు. అందుకే నీ శ్రమ దినంలా కృంగిపోకుండా బలంగా ఉండు, బలంగా నిలబడు. అప్పుడు నువ్వు చేయాల్సిన పనిని చేయగలుగుతావు. ఉంటాయి లైఫ్ అన్నాక, నేను చెప్పాను కదా, సక్సెస్ వెనుక ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ వెనుక సక్సెస్, రిజెక్షన్ వెనుక సెలెక్ట్ వెనుక రిజెక్షన్, సో గుడ్ వెనుక బ్యాడ్, బ్యాడ్ వెనుక గుడ్. సో ఇట్లా ఉంటుంటాయి. సో మూవ్ ఆన్, అక్కడే ఆగిపోవద్దు, కృంగిపోవద్దు. సో శ్రమ దినము అంటే నీ కష్టం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నీ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు, నీ సర్కమ్స్టాన్సెస్ బాగాలేనప్పుడు, నీ సరౌండింగ్స్ బాగాలేనప్పుడు, నీ ఎన్విరాన్మెంట్ బాగాలేనప్పుడు, నువ్వు కృంగిపోయిన ఎడల నీవు చేతవానిగాడదవు. చావునకై పట్టబడిన వారు నీవు తప్పించము, నాశనమందు పట్టుటకు జోగునున్న వారిని నీవు రక్షింపవా. సో అది చూసుకోవాలి. సో యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. సో చూడండి, ఎందుకంటే చాలామంది, ఎందుకు దేవుడు ఇవన్నీ కవర్ చేస్తున్నాడు. ఒక మనిషి బలహీన పడడానికి ఏంటిది, డబ్బే మాత్రమే కాదు,
ఫెయిల్యూర్స్ మాత్రమే కాదు, రిజెక్షన్స్ మాత్రమే కాదు, ఒకరు మనల్ని ద్వేషించినా కూడా మనం బలహీన పడిపోతాము. ఒకరు మనల్ని సూటిపోటి మాటలతో మాట్లాడినా కూడా మనం బలహీన పడిపోతాము. ఒకరు మనల్ని అవమానపరిచిన, నింద వేసిన, మనల్ని తక్కువ చేసి చూసినా కూడా మనం బలహీన పడిపోతాము. కష్టం వచ్చినా బలహీన పడిపోతాము, అనారోగ్య సమస్య వచ్చినా బలహీన పడిపోతాము, బాధ వచ్చినా బలహీన పడిపోతాము. సో ఇవన్నీ కూడా మనిషిని కృంగి తీస్తాయి, అంటే క్రిందికి పోయేలాగా చేస్తాయి, బలహీనపరుస్తాయి. సో ఒకటే అంటున్నాడు దేవుడు, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే, ఇప్పుడు మనందరం క్రీస్తులో ఉన్నాము, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం క్రీస్తును తెలిసిన తర్వాత శ్రమలు వస్తున్నాయా, అది మహాదానందం అనుకో. దేవుణ్ణి తెలుసుకున్నాక, దేవుళ్ళు ఎదుగుతున్నాక, దేవుళ్ళలో నడుస్తున్నా కూడా ఇంకా శ్రమలు కష్టాలు ఎక్కువ అవుతున్నాయా, అది నీకు గొప్ప వరం అనుకో, గొప్ప ధన్యత అనుకో. నీ ఆత్మను దేవుడు పరలోకానికి తీసుకెళ్తున్నాడని కన్ఫర్మేషన్. ఎందుకంటే శ్రమలు కష్టాలు మనకు కాక ఇంకెవరికి వస్తాయి, అన్యజనులకు రావండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సుఖపడవచ్చు, కానీ పరలోకము తర్వాత జడ్జిమెంట్ రోజు వాళ్ళు యుగ యుగములు కష్టపడతారు. ఇప్పుడు మనం కష్టపడవచ్చు, కానీ యుగ యుగముల అంతా మనము సుఖపడతాము, సంతోషపడతాము. సో లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల అప్పుడు నిన్ను ద్వేషించట్లేదు, గుర్తుపెట్టుకో. మనకంటే ముందు దేవుణ్ణి ద్వేషించిన వాళ్ళు అవుతారు. సో అప్పుడు దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. ఇప్పుడు మనల్ని నింద వేసినప్పుడు దేవుడు ఆ నిందను ఆయన మోస్తాడు. మనల్ని ద్వేషించినప్పుడు ఆ ద్వేషాన్ని ఆయనే మోసుకుంటాడు, ఆయనే తీసుకుంటాడు. సో తిరిగి మనం ద్వేషించొద్దు, తిరిగి మనం నింద వేయొద్దు. సో దేవుడు అంటాడు, వాళ్ళు ద్వేషించారు, నువ్వు ద్వేషించావు, ఇక నాతో పని ఏముంది, సో మీకు మీరు చూసుకున్నారు కదా చెల్లి అంటాడు. సో అలాగే దేవుడు మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో దేవుడు వాళ్ళను ద్వేషిస్తాడు. సో అది ఆయనను ద్వేషించినట్టు. సో అదే అంటాడు, దిస్ పెయిన్ ఈజ్ నాట్ యువర్స్, ఇట్స్ మై పెయిన్ అంటాడు, ఇట్స్ మై హెడేక్ అంటాడు, అది నేను చూసుకుంటా అంటారు. ఎందుకంటే చాలామంది ఇక్కడనే కృంగిపోతారు, కృషించిపోతారు, బలహీన పడిపోతారు. మనల్ని ఎవరన్నా పొగిడామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎవరైనా ఒక్క మాట అన్నారనుకోండి డౌన్ అయిపోతాము. ఇది సహజం, మానవ సహజం. సో పొగిడినప్పుడు నువ్వు ఎలాగ సంతోషంగా ఉన్నావో, నీ మీద నింద వచ్చినా అవమానం వచ్చినా అలాగే ఉండు, కృంగిపోకు, బలహీన పడకు. సో మనిషి బలహీన పడడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అవన్నీ కారణాలు వాక్యం ద్వారా దేవుడు మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. సో ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ చాలా చాలా ఇంపార్టెంట్. మనందరికీ కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. యోహాను సువార్త 15:19 మీరు లోక సంబంధమైన ఎడల లోకము తన వారిని స్నేహించును. సో ఈ లోకంలో మనకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు మనల్ని అందరూ ద్వేషిస్తున్నారు? ఎందుకంటే మనం ఈ లోక సంబంధులం కాదు. ఇట్స్ ఏ కామన్ మనకు ఇవన్నీ కూడా. సో మీరు లోక సంబంధులు కారు, సో మనం ఈ లోక సంబంధులం కాదు. సో అందుకే ఈ లోక సంబంధమైన విచారణ, ఈ లోక సంబంధమైన ధనాపేక్ష, ఈ లోక సంబంధమైన బాధలు, ఈ లోక సంబంధమైన అవమానాలను చూసి నువ్వు బలహీనురాలు కాకు. సో ఈ లోకం విడిచిన తర్వాత అవమానాలు ఉండయి, ఆ యొక్క నిందలు ఉండయి, ఆ కష్టాలు ఉండయి, ఆ కన్నీళ్ళు ఉండయి, ఆ వేదనలు ఉండయి, ఆ రోదనలు ఉండయి, శోధనలు ఉండయి. ఈ లోకంలో ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి. సో ఇవి టెంపరవరీ. సో దానిని నువ్వు ఎందుకు ఇంకా మనసుల మీద తీసుకొని ఎందుకు బాధపడుతున్నావు, ఇంకెందుకు కృషించిపోతున్నావు, ఎందుకు ఇలా నశించిపోతున్నావు? సో మనం ఈ లోక సంబంధులము కాదు, సో మనం పరలోక సంబంధులము. ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళే మనము వాసులము, పరలోక వాసులము. సో బలహీనురాలు అయినంత మాత్రాన సొల్యూషన్ దొరకదు కదా. సో ఈ లోకంలో అందరినీ ఇష్టపడుతున్నారే, నన్ను ఇష్టపడట్లేదంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావని. ఈ లోకంలో అందరినీ ప్రేమిస్తున్నారే, నన్ను ప్రేమించట్లేదే ఈ లోకంలో ఉన్న మనుషులు నన్ను ఇష్టపడట్లేదే, ఈ లోకంలో ఉన్న మనుషులు నన్ను అవమానపరుస్తున్నారే, హేళన చేస్తున్నారే అంటే గుర్తుపెట్టుకో, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ టు యూ. యు ఆర్ గోయింగ్ టు క్లోజర్ టు గాడ్. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు. సో నా జీవితంలో కూడా ఇవన్నీ నడిపించుకు వచ్చాడు దేవుడు. సో ఈరోజు ఒక స్టేజ్ దాకా నేను ఉన్నాను, ఇంకా దేవుడికి దగ్గరయ్యాను, దేవుడికి ఇంతగా ప్రేమిస్తున్నాను, అన్నిటికంటే దేవుడికి ఒక ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతున్నానంటే నా భవిష్యత్తులో కూడా దేవుడు ఇలాంటి నడిపింపులు నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. కొన్ని దెబ్బలు ఫ్రెండ్స్ ద్వారా, కొన్ని దెబ్బలు ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, కొన్ని దెబ్బలు రిలేటివ్స్ ద్వారా, కొన్ని దెబ్బలు సొసైటీ ద్వారా. సో ఇవన్నీ కూడా నేర్పించుకుంటూ అవన్నీ కూడా ఏమైనాయి అంటే నన్ను దేవుడి దగ్గరికి పుష్ చేశాయి, దేవుడికి దగ్గరికి చేశాయి. అప్పుడు అర్థమైంది, ఈ లోక సంబంధమైన విచారణ, ఈ లోక సంబంధమైన మనుషులు, ఈ లోక సంబంధమైన రిలేషన్స్, ఈ లోక సంబంధమైన కార్యాలు అన్నీ కూడా
మనకు ఇవన్నీ దేవుడి దగ్గరికి చేయడానికి ఇవన్నీ వస్తున్నాయని నేను అర్థం చేసుకున్నాను. సో మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారా, మహదానందం అనుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోక సంబంధులం కాదు. ఈ లోక సంబంధులు స్నేహం చేస్తే నువ్వు లోకంలో కలిసిన వాడు అవుతావు, అప్పుడు దేవుడి సంబంధివి కాదు. ఈ లోకం ద్వేషించిందా, అప్పుడు నువ్వు దేవుడి సంబంధం అవుతావు. ఇదంతా దేవుడు నడిపించే విధానం ఇది. సో బలహీన పడకు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటిది, ఫైనల్గా బలహీనురాలు కాకు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. సో చూసారా, దేవుడే మనందరినీ ఈ లోకంలో నుంచి పిక్ చేసుకున్నాడు. అప్పుడు నువ్వు సపరేట్ అయ్యావు, ఈ లోకం నుంచి సపరేట్ అయ్యావు. కాబట్టి ఈ లోకం మనల్ని ద్వేషించిన, ఈ లోకం మనల్ని నిందలు వేసిన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకు. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. సో లోకము ద్వేషిస్తున్నదంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నట్టు. సో లోకం స్నేహిస్తున్నా అంటే దేవుడు మనల్ని ఇంకా ఏర్పరచుకోలేదన్నట్టు. లోకం ద్వేషిస్తుందంటే ఇంకా దేవుడికి దగ్గర అవుతున్నట్టు. సో లోకము మనల్ని స్నేహంతో చూస్తుందంటే మనం ఇంకా దేవుడికి దూరం అవుతున్నట్టు. అందుకే యూ షుడ్ గో క్లోజర్ టు గాడ్. సో ఈ సమయంలో నువ్వు బలహీనురాలు కాకు. అవమానం వచ్చిందా, ఒకడే గుర్తుపెట్టుకో, దేవుడికి నువ్వు దగ్గర అవుతున్నావని. నింద వచ్చిందా, ఒకడే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావని. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, లేమితనం వచ్చిందా, బాధ వచ్చిందా, చింత వచ్చిందా, విచారణ వచ్చిందా, గుర్తుపెట్టుకో, యు ఆర్ క్లోజర్ టు గాడ్, యు ఆర్ మూవింగ్ క్లోజర్ టు గాడ్. దేవుడికి దగ్గర అవుతున్నావు. ఇంకెందుకు నువ్వు బలహీనలు అవుతున్నావు? సో దేవుడికి దగ్గర అయ్యే వాళ్ళు సంతోషిస్తారా, బాధపడతారా? సంతోషిస్తారు, బాధపడరు. సో ఆ బాధ పెట్టుకోకంటున్నాడు. సో మిమ్మల్ని లోకం నుండి నేను ఏర్పరచుకుంటున్నా. మీరు ఈ లోక సంబంధులు కాదు, మీరు నా సంబంధులు, నా బిడ్డలు. ఉంటాయి. యేసుప్రభు వారు కూడా భూలోకానికి వచ్చాక ఆయన నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి. దాని తర్వాత ఎంత గొప్ప మహిమను ఈ లోకానికి తీసుకొచ్చాడు దేవుడు. సో మనకు కూడా గొప్ప మహిమ ఉంటుంది. అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా బలహీనురాలు కాకు. ఫైనల్గా చెప్పేది అదే. యోహాను సువార్త 15:20 దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. సో మన యజమాని ఎవరు? యేసుప్రభు వారు. ఆయన్నే అవమానాలు అనుభవించాడు, మనమెంత. ఆయన్నే నిందలు వేయించుకున్నాడు, మనమెంత. ఆయన్నే కష్టాలు అనుభవించాడు, మనమెంత. ఆయన కష్టం ముందు, ఆయన నింద ముందు, ఆయన అవమానం ముందు మనమెంత. ఎందుకంటే ఆయన ఒక రాజు, ఒక ప్రభువు, ఒక దేవుడు, ఒక సృష్టికర్త. ఆయన్నే అన్ని తగ్గించుకొని మన కోసం అన్ని పడ్డాక మనం ఎంత, అదే అంటున్నాడు దేవుడు. సో సెట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ రోల్ మోడల్. ఆయనే పడ్డాడు, సంతోషంగా స్వీకరించాడు, వెళ్ళిపోయాడు, మహిమను తీసుకొచ్చాడు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొన్న ఎడల మీ మాట గైకొందరు. సో ఇవన్నీ కూడా ప్రాసెస్, ఇస్ ఇస్ ద ప్రాసెస్. సో ఇవన్నీ కూడా ఎన్ని వచ్చినా కూడా బలహీనురాలు కాకు. లోకం నిన్ను తప్పుగా అంటుందని, లోకం నీ మీద నిందలేస్తుందని, లోకం నన్ను పట్టించుకోవట్లేదని, లోకం నన్ను జ్ఞానం లేదని అంటున్నప్పుడు, సో ఒకడే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావని గుర్తుపెట్టుకో. సో ఐ విల్ టెల్ మై ఎగ్జాంపుల్ నవ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. I will share my testimony also in this area. So this world disqualified me, but God qualified me. So this world rejected me, but God selected me. This world criticized me, but God loved me. So ఇది నా జీవితంలో జరిగింది. So many people are in the world, many people are rejected me and disqualified me and rejected me. సో దేవుడు నన్ను సెలెక్ట్ చేశాడు, దేవుడు నన్ను క్వాలిఫై చేశాడు తన పని కోసము. సో ఇప్పుడు అవన్నీ వాళ్ళు రిజెక్ట్ చేసినందుకు ఇప్పుడు బాధపడాలా, సంతోషపడాలి. ఎందుకంటే మనుషుల చేత నువ్వు ఎప్పుడైతే రిజెక్ట్ చేయబడతావో, ఎప్పుడైతే నువ్వు ద్వేషించబడతావో, దేవుడికి అంత దగ్గరగా అవుతావు. సో దేవుడి యొక్క దృష్టి అలాంటి వాళ్ళ మీదనే ఉంటుంది. సో ఎంతమంది అయితే మనల్ని రిజెక్ట్ చేస్తారో, డిస్క్వాలిఫై చేస్తారో, దేవుడికి నువ్వు అంత తొందరగా దగ్గర అవుతుంటావు, అంత తొందరగా నీ మీద ఆయన కృపను ఉంచుతాడు. సో యోహాను సువార్త 15:21 అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనక నా నామం నిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదురు. సో ఏం బాధపడకు, దేవుడు అదే అంటున్నాడు. ఇట్స్ ఓకే, ఇవన్నీ జరుగుతాయి, పార్ట్ ఆఫ్ లైఫ్. అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీళ్ళు, ప్రాఫిట్, లాస్ వెనకాల మళ్ళీ ప్రాఫిట్, రిజెక్షన్ వెనకాల సెలెక్షన్ వెనకాల మళ్ళీ రిజెక్షన్. సో దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ ఏ మూవ్ ఆన్. ఏ స్టేజ్లో కూడా స్ట్రక్ కాకు. కొంతమంది సంతోషం ఎక్కువైతే కూడా ఆగలేరు, తట్టుకోలేరు. సంతోషం ఎక్కువైతే కూడా అందరూ భరించలేరు. కొంతమంది వాళ్ళు తట్టుకోలేరు, బేర్ చేయలేరు, హ్యాండిల్ చేయలేరు. కొంతమంది ఫెయిల్యూర్స్ హ్యాండిల్ చేయగలుగుతారు, సక్సెస్ని హ్యాండిల్ చేయలేరు. కొంతమంది లాస్ని హ్యాండిల్ చేయగలుగుతారు, ప్రాఫిట్స్ని హ్యాండిల్ చేయలేరు.
కొంతమంది ప్రాఫిట్స్ని హ్యాండిల్ చేస్తారు, ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయలేరు. సో సక్సెస్ నువ్వు హ్యాండిల్ చేయాలి, ఫెయిల్యూర్ నువ్వే హ్యాండిల్ చేయాలి, ప్రాఫిట్ నువ్వే హ్యాండిల్ చేయాలి, లాస్ నువ్వే హ్యాండిల్ చేయాలి. గుడ్ హెల్త్ వచ్చినప్పుడు నువ్వే హ్యాండిల్ చేయాలి, బ్యాడ్ హెల్త్లో కూడా నీకు నువ్వు హ్యాండిల్ చేసుకోగలగాలి. సో యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ వెన్ ఇట్ ఈస్ కమ్. అంటే నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి అండ్ ప్రే టు గాడ్, ఓవర్కమ్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ నుంచి ఓవర్కమ్ కావాలని ప్రే చేయండి ఎప్పుడైనా కూడా. సో మనం రావాలని కోరుకోవద్దు, నేను అదే చెప్తున్నాను. నీ కష్టం రావాలని కోరుకోకు, బాధ రావాలని కోరుకోకు, అవమానం రావాలని కోరుకోకు, నిందలు రావాలని కోరుకోకు. రోజు ప్రే చేసుకో, అయ్యా నాకు హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్, వెల్దీ లైఫ్ని ఈ రోజుని ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ డే. ప్లీజ్ మేక్ దిస్ డే యాజ్ ఎ స్పెషల్ డే, వండర్ఫుల్ డే, హ్యాపీ డే, హెల్దీ డే, వెల్దీ డే, సక్సెస్ఫుల్ డే, ప్రెషర్లెస్ డే, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, హెల్త్ బ్లెస్సింగ్స్ డే టు మీ అండ్ మై ఫ్యామిలీ అని ప్రే చేసుకో. అయ్యా నాకు ఎలాంటి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, నష్టాలు, ఆపదలు, ప్రమాదాలు, నష్టాలు, కష్టాలు, రోగాలు, జబ్బులు ఏవి రావద్దు ప్రభు అని ప్రే చేసుకో. అంటే నువ్వు మంచి జరగాలని కోరుకో. ఒకవేళ వచ్చి ఉంటే దేవుడు కృపను బట్టి నువ్వేం చేయాలి, ఓవర్ కావాలని ప్రే చేయి. సో దట్ ఈస్ ద లైఫ్, దట్ అలా నువ్వు జీవించాలి. సో రావాలని కోరుకోకు, వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి బలహీనురాలు కాక బలంగా వాటిని ఎదుర్కో. ఓహో దేవుడు నాకు ఒక ఛాలెంజ్ పెట్టాడు ముందట, ఆ ఛాలెంజ్ని నేను గెలవాలి ఎలాగైనా. దేవుడు ఒక ట్రెజర్ పెట్టాడు, దాన్ని ఎలాగైనా నేను దక్కించుకోవాలి. దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు, దీంట్లోంచి నేను ఎలాగైనా ఒక టెస్ట్ మోడ్ని తీసుకొచ్చుకోవాలి. సో నీ వే ఆఫ్ థింకింగ్ బట్టే ఉంటుంది ఏదైనా కూడా. నువ్వు ఎంతగా రిసీవ్ చేసుకుంటున్నావు, నువ్వు నీ కష్టాన్ని 1% రిసీవ్ చేసుకుంటున్నావా, చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావా నీ కష్టాన్ని, అలాగే వెళ్ళిపోతుంది అది. సో నీ కష్టాన్ని మనసు మీద తీసుకుంటున్నావు, బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు, నలిగిపోతున్నావు, తపన పడుతున్నావు, లోపల ఉండి 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 అలా అవుతున్నావు. సో నువ్వు అలా తీసుకుంటే అలాగే ఉంటుంది అది. ఇట్స్ ఓకే, మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈ ప్రాబ్లమే కాదు, ఉంటే ఉండని, ఇంకా 5 సంవత్సరాలు కాదు, ఇంకో సంవత్సరం ఉన్నా పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. ఆయనే మన పోషకుడు కదా, ఆయనే మన రక్షకుడు కదా, ఆయన ఏదో ఒక అద్భుతం చేస్తాడు ఏదో ఒక రోజు. సో ప్రార్థించి నువ్వు ఆయన గొప్ప చెప్పేసి దాని గురించి మర్చిపోయావనుకో, సమస్త భారం మోసుకెళ్తున్న జనులారా నా యుద్ధకు రండి, నీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు కదా. సో నీ భారాన్ని ఆయన మీద వదిలేసుకో, నీకు విశ్రాంతిని ఇస్తాడు. సో ఇదంతా కూడా నీ వే ఆఫ్ థింకింగ్ బట్టే ఉంటుంది. అన్నీ కూడా నువ్వు ఎలా తీసుకుంటున్నావు నీ ప్రాబ్లమ్ని ఉంటుంది. భర్త సమస్య ఉంది, భార్య సమస్య ఉంది, అప్పుల బాధ ఉంది, కష్టం ఉంది, కన్నీళ్ళు ఉన్నది, రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఎలా ఉంటుందో తెలియదు మన బ్రతుకు. సో దేవుడు అదే అంటాడు, ఆకాశ పక్షులనే పెంచి పోషిస్తున్నాను కదా, నిన్ను నేను పెంచి పోషించలేనా? రేపేమి తిందుమో ఏమి త్రాగుదామో నువ్వు ఆలోచించకు, అది నా హెడ్ఏక్ అంటున్నాడు దేవుడు. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా మనిషిని డౌన్ చేస్తుంటా ఉంటాయి, బలహీనపరుస్తూ ఉంటాయి. బలహీనపడ్డప్పుడు ఏమవుతుంది, బీపీ స్టార్ట్ అవుతుంది, బీపీ నుంచి షుగర్ నుంచి కొలెస్ట్రాల్ నుంచి నరాల వీక్నెస్ నుంచి హార్ట్ ప్రాబ్లం నుంచి లివర్ ప్రాబ్లం. సో ఇట్లా వన్ బై వన్ హెల్త్ ఇష్యూస్లోకి కారణం తీస్తుంది. సో లీవ్ ఇట్ టు గాడ్, ప్రే అండ్ లీవ్ ఇట్ టు గాడ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటిది ఉన్నా కూడా చేసుకో, దేవుడికి వదిలేసేయి, ఆయనే చూసుకుంటాడు. కానీ ఈ సమయంలో బలహీనుడు కాకు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, రిజెక్షన్స్ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు నీకు నువ్వు బూస్టప్ చేసుకో. ఓకే, ఇది నా దేవుడు దగ్గర అవుతున్నాను. సో ఈ అవమానం వెనుక దేవుడు ఏదో రిజల్ట్ పెట్టాడు, ఈ లాస్ వెనుక దేవుడు ఏదో ప్రాఫిట్ పెట్టాడు, ఈ కష్టం వెనుక దేవుడు ఏదో సుఖాన్ని పెట్టాడు, ఈ నష్టం వెనుక దేవుడు ఏదో లాభాన్ని పెట్టాడు అని ఆలోచించి మూవ్ ఆన్క. సో ప్రయత్నిస్తూ నెక్స్ట్ లెవెల్ కోసం వెళ్ళాలని ప్రార్థించుకో. కానీ అక్కడే ఆగిపోతావు చూసావా, అదే మనకు నిజమైన మరణం, నిజమైన ఫెయిల్యూర్. సో ఆగకుండా నువ్వు గివప్ కాకుండా ప్రయత్నిస్తుండు. దేవుడు ప్రయత్నించే వాళ్ళకు తోడుగా ఉంటాడు. సో అక్కడే ఉండే ప్రయత్నం ఆపిపోయిన వాళ్ళకి ఆయన తోడుగా ఉండలేడు. నువ్వు ఒక్కడిగే దేవుడు ఇంకో అడుగు వేస్తాడు, నువ్వు ఒక్కడిగే దేవుడు ఇంకో ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు, ఇంకో ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. సో వన్ డే యూ విల్ సీ ద గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ గాడ్. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ మాడిఫై యువర్ సెల్ఫ్. నీ మైండ్ సెట్ని అలా మాడిఫై చేసుకో. చూద్దాం అపోస్తుల కార్యములు 4:12 మరి ఎవని వలన రక్షణ కలుగుదు. సో మనకు ఎవరి వల్ల రక్షణ కలుగుతుంది, ఈ నామముననే మనము రక్షణ పొందవలనని కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణము పొందలేము అనేను. సో మనకు దిక్కు మనకు యేసయ్యనే. సో ఏ సిచ్యువేషన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, సో దేవుణ్ణి సంప్రదించడం మాత్రం మానకండి. చిన్న కష్టం వచ్చిందా, ఆ చిన్న కష్టం గురించి కూడా చెప్పుకోండి.
చిన్న బాధ వచ్చిందా, ఆ చిన్న బాధ గురించి కూడా చెప్పుకోండి. సంతోషం వచ్చిందా, ఆ సంతోషం గురించి చెప్పుకోండి. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించేది ఆయన్నే. ఆకాశం కింద అయినా పరలోకంలో అయినా మనుషులకు ఇవ్వబడిన ఏకైక నామము యేసయ్య నామము. ఆ నామంలోనే మనం రక్షణ పొందుతాము. సో ఆయనకు చెప్పుకొని వదిలేసి నువ్వు మూవ్ ఆన్ అవుతుండు. ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక లాస్ వచ్చింది ఈరోజు, అలాగే ఉండకు. అయ్యో నాకు లాస్ వచ్చిందని సూర్యుడు అస్తమించే వరకు అది మర్చిపో. నీకు మార్నింగ్ ఆ న్యూస్ వచ్చింది, లాస్ అని ఒక న్యూస్ వచ్చింది, సూర్యుడు అస్తమించే వరకు అది మర్చిపోయి ఆ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ కా. నెక్స్ట్ నువ్వు యాజ్ టీజ్గా ఎలాగుంటావో అలాగే ఉండు, అలాగే వెళ్తూ ఉండు. సో ఒక నార్మల్ రిపోర్ట్ రాలేదు, సో మూవ్ ఆన్ కా, అక్కడే ఉండకు. డోంట్ స్ట్రక్ దేర్ ఓన్లీ. మళ్ళీ నువ్వు నార్మల్ రిపోర్ట్ వస్తే ఎలాగుంటావో అలాగే వెళ్తుండు దేవుడు నీకు నార్మల్ రిపోర్ట్ ఇస్తాడు. సో అక్కడే ఉండకు, అక్కడే స్ట్రక్ కాకు. జస్ట్ మూవ్ ఆన్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసాయి. సో ఫెయిల్యూర్ అయ్యారు సడన్గా, మీ అబ్బాయో మీ అమ్మాయో లేకపోతే మీ అన్ననో తమ్ముడో ఏదో ఒక సబ్జెక్ట్లో తప్పిపోయారు, మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు సబ్జెక్ట్ తప్పిపోయారు. ఇట్స్ ఓకే, ఓకేరా, మళ్ళీ నెక్స్ట్ టైం రాసి మళ్ళీ పాస్గా, మళ్ళీ ఫెయిల్యూర్ మళ్ళీ రాయి, ఏం కాదు, దాంట్లో తప్పేమున్నది. ఫెయిల్యూర్ అన్నాక లైఫ్ కామనే కదా. సో ఆ ప్రేయర్ అదేంటిది, మళ్ళీ ఎగ్జామ్ రాయకపోవడం తప్పు, ఫెయిల్ కావడం తప్పు కాదు. ఎందుకంటే కొంతమందికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. కొంతమందికి ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తాయి, కొంతమందికి సక్సెస్ ఎక్కువ వస్తుంది. సో బట్ సక్సెస్ ప్రతి ఒక్కరు రుచి చూడాల్సిందే, ఫెయిల్యూర్ ప్రతి ఒక్కరు రుచి చూడాల్సిందే, ప్రాఫిట్ ప్రతి ఒక్కరు రుచి చూడాల్సిందే, అండ్ లాస్ ప్రతి ఒక్కరు రుచి చూడాల్సిందే. ఎవరైనా పర్లేదు, ఈ భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా అది అర్హత, అంతే కదా. ఫెయిల్యూర్ సక్సెస్ ఫెయిల్యూర్, ప్రాఫిట్ లాస్ ప్రాఫిట్, ఇది అర్హత, అంతే కదా. సో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో ఫెయిల్యూర్లో నువ్వు ఎలా ఉండాలి, ఇంకా బలంగా ఉండాలి. లాస్లో ఇంకా ఎలా ఉండాలి, ఇంకా బలంగా ఉండాలి. సో అప్పుడే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతావు. అపోస్తుల కార్యములు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. సో వాళ్ళకు పేతురుకి చాలా కష్టాలు వచ్చినాయి. సో నీ చదువు ధైర్యాన్ని ఇవ్వదు, నీ చదువు ఏంటిది నీకు గుండె ధైర్యాన్ని ఇవ్వదు. నీ చదువు ఎప్పుడైనా కూడా ఏమవుతుందంటే నువ్వు దేవుణ్ణి నడిపించలేదు. సో నేను చదువుకోలేదు అది కాదు, దేవుడికి ఇవన్నీ నథింగ్. క్వాలిఫికేషన్ ఈజ్ నథింగ్, అండ్ కలర్ ఈజ్ నథింగ్, అండ్ హైట్ ఈజ్ నథింగ్, యువర్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ ఈజ్ నథింగ్ టు గాడ్. సో నువ్వు ధైర్యంగా చూచినప్పుడు వాళ్ళు విద్య లేని పామర్లు, అంటే వాళ్ళు చదువుకోలేని వాళ్ళు, ఆ పేతురు వాళ్ళు, కానీ గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప కార్యాలు దేవుని ముందట పెట్టుకొని దేవుడితో నడిచి వాళ్ళు ధైర్యంగా ఉన్నారట వాళ్ళు. సో ఎవరు, పేతురు యోహాను ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామర్లు, వాళ్ళు చదువుకోలేని వాళ్ళు గ్రహించి ఆశ్చర్యపడ్డారట వీళ్ళిద్దరిని చూసి. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. చూసారా, నువ్వు యేసుతో నడుస్తున్నావా, ధైర్యంగా ఉంటావు. ఏ అవమానం వచ్చినా కూడా, ఏంటి వీడికి ఇంత అవమానం వచ్చినా హ్యాపీగా ఉన్నాడు, ఏంటి వీనికి ఇంత కష్టం వచ్చినా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకు ఇంత నష్టం వచ్చినా కూడా డేర్గా ఉన్నాడు, డాషింగ్గా తిరుగుతున్నాడు, ఏంటి వీడి సీక్రెట్ అని తెలుసుకున్నప్పుడు, అన్యజనులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చెప్పాల్సిందల్లా జీసస్ ఈజ్ మై సీక్రెట్ అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూడా ఎస్, నేను మీతో పాటు మందిరానికి వస్తాను, అప్పుడు నేను కూడా మీతో ఏంటిది సావాసం చేస్తాను మీ దేవుడితో అంటారు. ఇప్పుడు మన ముఖం చూస్తేనే 10 సంవత్సరాల కరువు కనపడ్డప్పుడు, మన ముఖం చూసినప్పుడే 10 సంవత్సరాల బాధ అన్నప్పుడు, ఆ యొక్క చింత కనపడ్డప్పుడు ఎవరు వస్తారు, ఎవరు రారు కదా. ఫస్ట్ మీరు చూసుకోండి, మీరు ప్రే చేసుకొని జయించడం, తర్వాత మా దగ్గరికి రండి అంటారు. సో నువ్వు ఎలా తీసుకుంటున్నావు నీ ప్రాబ్లమ్ని? సో ధైర్యంగా ఉండు, ఎందుకంటే యేసుతో ఉన్నావు. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు అవమానం వచ్చిందా, మహదానందం అనుకో. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు శ్రమ వచ్చిందా, మహదానందం అనుకో. నువ్వు క్రీస్తులో నడుస్తున్నప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చాయా, మహదానందం అనుకో. ఎందుకు, అవన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు కాబట్టి, అవన్నీ కూడా నిన్ను దేవుడితో నడిచేలాగా చేస్తాయి కాబట్టి, దేవుడితో సావాసం చేసేలాగా చేస్తాయి కాబట్టి. ఇప్పుడు మీ అందరూ కూడా ఒక్కసారి 20 సంవత్సరాలు వెనుకకి వెళ్ళండి. 20 సంవత్సరాల్లో ఎన్నెన్ని కష్టాలు వచ్చాయి, మీరు ఎన్నెన్ని అవమానాలు పడ్డారు, ఎన్నెన్ని బాధలు పడ్డారు, ఒకసారి గుర్తు చేసుకోండి. దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే అవన్నీ వచ్చాయి కాబట్టి ఈరోజు మనం ఈ వాక్యం వింటున్నాము. అవన్నీ వచ్చాయి కాబట్టి మనం దేవుడితో కనెక్షన్లో ఉన్నాము. అవన్నీ వచ్చాయి కాబట్టి మనము దేవుడితో సావాసం చేస్తున్నాము. ఆయన పిల్లలుగా మనం మారుతున్నాము, ఆయన స్వభావంలోకి మారుతున్నాము, ఆయన లక్షణాల్లోకి మారుతున్నాము. ఆ కష్టాలు వచ్చాయి కాబట్టి. సో
అప్పుడు బలహీనుడుగా ఉండొచ్చు నువ్వు, ఎందుకంటే అప్పుడు నీకు ఈ సీక్రెట్స్ తెలియదు, వాక్యంలో మర్మాలు. కానీ ఇప్పుడు నీకు వాక్యంలో మర్మాలు వచ్చాయి కదా, తెలిసాయి కదా. సో ఇప్పుడు నువ్వు బలహీనురాలుగా ఉంటావా? కష్టం వచ్చినప్పుడు ఇంకా రెట్టింపు బలంగా నిలబడతావా? రెట్టింపు బలంగా నిలబడాలి. నీ ఎదురుగాలి ఎంత ఎక్కువగా నీ చుట్టూ వీస్తుందో, నీకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందో అంత స్ట్రాంగ్గా మనం నిలబడాలి. ఇప్పుడు మనం ఒక దగ్గర నిలబడ్డామండి, స్ట్రాంగ్గా ఎదురు గాలి వస్తుంది, మనం ఏం చేస్తాం? ఇంకా నేలకు గట్టిగా నిలబడతాము. ఇంకా ఎదురుగాలి వస్తుంది, ఇంకా దేనన్నా పట్టుకొని ఇంకా గట్టిగా నిలబడతాము. సో ఇంకా ఎదురుగాలి వస్తుంది, మన చేతులు మన కాళ్ళతోటి ఏదన్నా వాలును పట్టుకోవడం, లేకపోతే ఆ యొక్క రాడ్డును పట్టుకోవడం, స్ట్రాంగ్గా నిలబడతాము. ఆ రాడ్ ఏంటిదంటే విశ్వాసము, ఇంకా ఆ రాడ్ ఏంటిదంటే దేవుడు. సో నువ్వు దేవుని పట్టుకొని, నీ విశ్వాసాన్ని పట్టుకొని అలాగే స్ట్రాంగ్గా నిలబడు ఆ కష్టాల్లో. సో నువ్వు ఓవర్కమ్ అవుతావు. ఒకరోజు ఆ గాలి వెళ్ళిపోతుంది, ఆ ఎదుర్కొన్న వీస్తున్న గాలి, ఎదురుగా ఆపోజిట్ డైరెక్షన్లో మనకు వస్తున్న గాలి, అదే వెళ్ళి వెళ్ళి మనల్ని ఏంటిది నెట్టి 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 అదే వెళ్ళిపోతుంది, ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్గా నిలబడ్డావు కాబట్టి. సో మన కష్టాలప్పుడు కూడా అలాగే నువ్వు స్ట్రాంగ్గా నిలబడు. ఏం కాదు, ఏం కాదు, నేను చెప్తున్నా కదా. పిల్లలకు ఎడ్యుకేషన్ లేకపోతే వీసా రాలేదన్నా, లేకపోతే జాబ్ రాలేదన్నా, నార్మల్ రిపోర్ట్ రాలేదన్నా, పిల్లలు సెటిల్ కాలేదన్నా, ఏం కాదు. ఏ విషయంలో బాధపడకు, ఏ విషయంలో భయపడకు, దేవుడికి ప్రార్థించి వదిలేసాయి. ఇంకా అన్ని జన్ల కంటే మనం చాలా అదృష్టవంతులం, ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు, మనకు సొల్యూషన్ ఉంది, మనకు ఒక విపన్ ఉంది, ప్రార్థన అనే విపన్ ఉంది, మనకు వాక్యం అనే ఒక విపన్ ఉంది. వాటిని యూజ్ చేసుకుందాం. ఆ ప్రార్థన ద్వారా చూసారు కదా అద్భుతాలు ఎన్ని జరుగుతున్నాయో, ఎన్ని చేస్తున్నాయో. ఒక్క ప్రార్థన ద్వారా దేవుడు మరణం నుంచి లేపుతాడు. ఒక్క ప్రార్థన ద్వారా కుంటి వాళ్ళను నడిచేలాగా చేస్తాడు. ఒక్క ప్రార్థన ద్వారా గుడ్డి వాళ్ళను చూపు పొందేలాగా చేస్తాడు. ఒక్క ప్రార్థన ద్వారా ఆ మరణ పడకను ఆపివేస్తాడు. ఒక్క ప్రార్థన ద్వారా ఫెయిల్ కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అవుతారు. సో ఈ విపన్ మనందరికీ ఉంది, మనందరి చేతిలో ఈ విపన్ ఉంది. భయపడకుండా, బాధపడకుండా ఈ ఈ యొక్క ఆయుధాన్ని కరెక్ట్గా వాడి మన పరిస్థితులను జయిద్దాము. దేవుడి యొక్క కృప, మన ప్రార్థన, మన విశ్వాసము తప్పకుండా దేవుడికి వినపడుతుంది. వాటి నుంచి మనం ఓవర్కాల్ అవుతాము. అందుకే ప్రతి ప్రాబ్లంకి ఒక ఎండ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాబ్లం నాకు లైఫ్ లాంగ్ ఉంటుందని నువ్వు ఎప్పుడు ఎస్టిమేట్ చేసుకోకు, ఎప్పుడు కన్ఫర్మ్ కాకు. ఈ ప్రాబ్లం నాకు కంటిన్యూస్గా ఇక జీవితాంతం ఇదే ఉంటుందని నువ్వు ఎప్పుడు అనుకోకు. సో దెర్ ఈజ్ ఆల్వేస్ ఎండ్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లమ్స్కి ఒక ఎండ్ ఉంది. దేవుడు ఒక సొల్యూషన్ పెట్టాడు, దేవుడు ఒక కామ పెట్టాడు, వాటన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టాడు. సో అందుకే నువ్వు ఏ విషయంలో బలహీనురాలు అవుతున్నావు, బలహీనురాలు కాకు, బలంగా ఉండు. వస్తాయి ఎదురుగాలి వచ్చినప్పుడు మనం ఇంకా ఎక్కువ బలంగా నిలబడాలి. ఇంకా ఎదురుగాలి వచ్చినప్పుడు ఇంకా ఒక రాడ్ పట్టుకొని గట్టిగా నిలబడాలి, కొట్టుకపోకుండా. సో మన పరిస్థితులప్పుడు కూడా నువ్వు అలాగే గట్టిగా ఉండాలి. రోమీలకు రాసిన 12వ అధ్యాయం 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, నేను చాలా సందర్భాలు చెప్పాను, ఈ లోకంలో ఉన్న చింతను మీరు తీసుకోకండి, విచారణను తీసుకోకండి, ఈ లోకంలో ఉన్న బాధను తీసుకోకండి. అయ్యో వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే, నేను కూడా గొప్ప వాళ్ళు అయితే బాగుండు. సో ఈ లోకంలో ఉన్న ఆ యొక్క జీవ డంబము, ఈ లోకంలో ఉన్న బాధ, చింత, విచారణ, లోక సంబంధమైన పోకడ, అది ఎప్పుడు కూడా నువ్వు అనుసరించకు. సో లోకంలో ఉన్న వాళ్ళు ఫెయిల్యూర్ అయితే వాళ్ళు బాధపడతారు, కానీ నువ్వు క్రీస్తులో ఉన్నావు, ఫెయిల్యూర్ అయినందుకు సంతోషపడు, ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ని డబల్ రెట్టింపుతో దేవుడు సక్సెస్ ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఈ లోక సంబంధమైన విచారిస్తారు, అయ్యో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, అన్యాయాలు అక్రమాలు చేసి కార్లు కొనుక్కుంటున్నారు, బంగ్లాలు కొనుక్కుంటున్నారు అని అలా లోకమైన వాళ్ళతో అనుసరించకు వాళ్ళను. సో నువ్వు క్రీస్తులో ఉన్నావు, నీకు వచ్చే ₹1 అయినా కూడా తృప్తిగా ఉంటుంది, అందులో సంతోషంగా ఉంటుంది. సో ఈ లోక మర్యాదను అనుసరింపకు. అందుకే ఈ లోక సంబంధమైన విచారణ, ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చింది, అయ్యో వాళ్ళకి ఫెయిల్యూర్ వచ్చిందని వాళ్ళు బాధపడతారు, కానీ మనము క్రీస్తులో ఉన్నాం కదా, ఫెయిల్యూర్కి బాధపడద్దు, మనము ఇంకా సంతోషంగా ఉండాలి, ఇంకా బలంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ వెనుకల దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం పెట్టాడో. డిలే అవుతుందా, ఈ డిలే వెనుకల దేవుడు ఎంత పెద్దగా నన్ను ఆశీర్వదిస్తాడో అలా అనుకోవాలి. నీ డిలే వెనుక, నీ ఫెయిల్యూర్ వెనుక దేవుడు గొప్ప గొప్ప మర్మాన్ని దాచిపెడతాడు, గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెడతాడు. నిన్న ఒక సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు అనారోగ్య సమస్య వచ్చిందని మనం అనుకుంటాము, కానీ దేవుడు ఆ అనారోగ్య సమస్య పెట్టి ఆయుష్ని పెంచుతాడు.
మనం చాలా సందర్భాల్లో గమనిస్తే కొంతమందికి 25-30 సంవత్సరాల నుంచి బీపీ షుగర్ ఉన్నా కూడా ఇంకా బ్రతికే ఉన్నారు. ఎందుకు? దేవుడు ఆ ఒక్క అనారోగ్య సమస్య అనే బాధ పెట్టి, ఆ బీపీ అనే బాధ, షుగర్ అనే పెట్టి వాళ్ళు టైంకి తినేలాగా, టైంకి మెడికల్ చెకప్కి వెళ్ళేలాగా, టైంకి మెడిసిన్ వేసుకునేలాగా అండ్ టైంకి పడుకునేలాగా, ఎక్కువ మెంటల్ టెన్షన్ లేకుండా, ప్రెషర్ లేకుండా అలా వాళ్ళని ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయుష్ని పొడిగిస్తున్నాడు. సో కొంతమందికి ఏమీ లేదు, 12 ఇయర్స్, 17 ఇయర్స్, 30 ఇయర్స్కే కూడా హార్ట్ అటాక్స్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏ రోగం లేకున్నా కూడా. కానీ బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటివి ఉండి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ ఆ అనారోగ్య సమస్య వెనకాల దేవుడు ఒక ఆయుష్ని పెట్టాడు. మనందరం గమనిస్తే ఇప్పుడు మీ అందరినీ చాలామంది అయితే, నాకు బ్రదర్ ఈ 30 సంవత్సరాల నుంచి నాకు బీపీ ఉంది, 20 సంవత్సరాల నుంచి నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, 20 సంవత్సరాల నుంచి నాకు షుగర్ ఉంది. బట్ మనం ఏం చేస్తున్నాం? డైట్ కంట్రోల్ చేసుకుంటున్నాం. సో అందుకే ఈ లోకంతో నువ్వు కంపేర్ చేసుకోకు. నువ్వు క్రీస్తు నందున్నావు, నువ్వు క్రీస్తులో ఉన్నావు, నువ్వు క్రీస్తుతో నడుస్తున్నావు, నువ్వు క్రీస్తుతో ఎదుగుతున్నావు, క్రీస్తులో ఎదుగుతున్నావు. సో ఇవన్నీ కామన్ ఇవి. సో ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతము పొందుడి. సో రూపాంతం పొందాలి, మనసు మార్చుకోండి. సో ఇప్పటి వరకు మనకు తెలియక బాధపడ్డాము, అయ్యో నాకు ఇదేమవుతుందో, అయ్యో నాకు అదేమవుతుందో, అయ్యో నాకు నా పిల్లలు ఏమవుతారో, అయ్యో నా భర్త ఏమవుతాడో, నా భార్య ఏమవుతుందో అని విచారించవచ్చు. కానీ మనసు రూపాంతరం చెందుకోండి అంటున్నాడు దేవుడు. ఎందుకు? ఉత్తమం ఏంటిదో, అనుకూలం ఏంటిదో, నువ్వు చేయాల్సిన పని శుద్ధ లోపం లేకుండా, చిత్తశుద్ధి లోపం లేకుండా చెయ్యి. దాన్ని ఉత్తమముగా, అనుకూలముగా, సంపూర్ణముగా, కంప్లీట్గా చెయ్యి. నువ్వు చేయాల్సింది దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు, దేవుడి చిత్తం ఏంటిదో తెలుసుకొని దాని ప్రకారంగా నువ్వు నడువు, రూపాంతరం పొందుడి. సో ఇక్కడ ఈ వాక్యం ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటిది? లోక మర్యాదను అనుసరింపకు. అందుకే ఐ లెఫ్ట్ దిస్ వరల్డ్ అండి, నేను ఈ లోకాన్ని వదిలేస్తాను. ఐ లెఫ్ట్ దిస్ వరల్డ్. అందుకే లోకంలో ఎవరన్నా ఏదన్నా వేసుకొని, ఎవరు ఎంతన్నా సంపాదించుకొని, ఎవరు ఏదన్నా సంతోషంగా ఉండని, బట్ నేను వాటి వైపుకు చూడను, వాటి వైపుని అనుసరించను, వాళ్ళని అనుసరించాను. క్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు, నా ముందు ఉన్నాడు, నా వెనుక ఉన్నాడు, ఆయనతో నేనున్నాను, నాతో ఆయన ఉన్నాడు. సో ఇది చాలు, ఇది ఎనఫ్ నాకు. సో లోకంలో వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు, లేకపోతే వాళ్ళు కొనుక్కుంటున్నారు, నేను కొనుక్కోవాలి. ఐ విల్ నెవర్ కంపేర్ మై సెల్ఫ్ విత్ దెమ్, బికాజ్ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఐ విల్ నెవర్ కంపేర్ విత్ అన్గాడ్లీ పీపుల్. నేను అన్గాడ్లీ పీపుల్తో నేను ఎప్పుడు కంపేర్ చేసుకోను. సో ఐ విల్ కంపేర్ విత్ మై గాడ్ ఓన్లీ. సో దేవుడు నాకు ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు. సో అదే, అందుకే ఈ లోక సంబంధమైన విచారణ, ఈ లోక సంబంధమైన బాధ, ఈ లోక సంబంధమైన బలహీనతలు, ఈ లోక సంబంధమైన ఈ అవమానాలు కూడా ఈ లోకంలో ఉంటాయి. మళ్ళీ పరలోకంకి వెళ్తే నీ అవమానం ఉండదు. సో వచ్చిండో ఎవడో ఒక మాట అన్నాడు, ఎవరో ఒకరు ఒక మాట అన్నారు, ఇట్స్ ఓకే. అన్నంత మాత్రాన అది నిజమవుతుందా? అన్నంత మాత్రాన నువ్వు చెడ్డవాడివి అవుతావా? అన్నంత మాత్రాన నువ్వు చెడ్డదానివి అవుతావా? కాదు కదా. సో అంటారు, అన్నయ్య అన్నయ్య అంటారు. సో కొంతమంది తెల్ల ఉన్నాడు వీడికి పొగరని అంటారు, నల్ల ఉంటే తెల్ల ఉంటే వీడు ఎక్కడ ఆగపోవని అంటారు. కొందరు పొట్టిగా ఉంటే వీడు పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఆగట్లేదు, పొడుగుంటే ఇంకా ఆగట్లేదు అని. ఇంకోరేమో పొడుగున్నాడు వీడు, పొట్టిగుంటే ఇంకా పొడుగున్నారని ఆగట్లేదని ఒకరు. వీడు సంపాదిస్తున్నారని వీనికి కొవ్వు వచ్చింది, ఏంటిది అహంకారం వచ్చిందని ఒకరు. వీడు సంపాదించుకోక ఇంట్లో పడుకుంటున్నాడని ఇంకొకరు. సో నువ్వు ఏ చేసినా అంటారు, మనుషులు ఏ చేసినా అంటారు. ఇది ఈ లోక సంబంధమైన బలహీనత, ఈ లోక సంబంధమైన కష్టం. దీన్ని అనుసరించకు నువ్వు. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు దీన్ని అనుసరించకు. ఇదంతా ఈ లోకంలో ఉన్న చెడు, ఈ లోకంలో ఉన్న మాలిన్యము, దీన్ని పట్టించుకోకు. నువ్వు ఆ మురికి నువ్వు రాసుకోకు. సో మంచిగా పట్టు చీర కడితే, అయ్యో ఆమెకు కనుక్కుంది పట్టు చీర కట్టుకొని వచ్చింది. సో నువ్వు నార్మల్ డ్రెస్ వేసుకుపోతే, ఇంట్లో పట్టు చీర లేవా, మా నార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చిళ్ళు లేకుంటున్నారా ఇంతగానం. సో అది అంటారు. ఫెయిల్ అయితేనేమో ఇది చదువుకోక ఏం చేస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు అని అంటారు. పాస్ అయితేనేమో వీడు అన్ని పాస్ అయ్యాడు, వీనికి అహంకారం వచ్చిందని. సో ఏ చేసినా మనుషులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. యూ విల్ నెవర్ సాటిస్ఫై మ్యాన్. నువ్వు ఏ మనిషిని కూడా నువ్వు సాటిస్ఫై చేయలేవు, ఏ హ్యూమన్ బీయింగ్ కూడా సాటిస్ఫై చేయలేవు. నువ్వెంత మంచి నువ్వు ఏం చేయకపోయినా నీ పని నువ్వు చేసుకున్నా కూడా, ఇప్పుడు నువ్వు ఎవరి జోలికి వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటాం చూసావా, అప్పుడు అంటారు వాళ్ళు వీడు సెల్ఫిష్ అంటారు. లేదు అందరినీ పట్టించుకొని చేస్తాడంటే వాని పని వాడు చేసుకోక అందరిలో పట్టించుకోవడం అవసరమా అని అట్లా అంటారు. సో నువ్వు ఏది చేసినా కూడా మనిషి ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట అంటారు. ఇవన్నీ పెరిగి చూసి పెరిగాం మన అందరం కూడా, అందరికీ అనుభవం ఉంది. కాబట్టి ఇదంతా ఈ లోక సంబంధమైన మర్యాద. అనేటోడు అనుకొని, మాట్లాడేటోళ్ళు మాట్లాడుకొని, చెప్పేటోళ్ళు చెప్పుకొని, అండ్ వినేటోడు వినని. సో కానీ
ఇలా మనము పట్టించుకోకుండా ఉన్నా కూడా వీరికి అహంకారం ఎక్కువైందని అంటారు, అయినా అనుకొని అననీయండి. సో ఇదంతా ఈ లోక సంబంధమైన మురికి, ఇది ఈ లోక సంబంధమైన మర్యాద, ఈ లోక సంబంధమైన విచారణ, ఈ లోక సంబంధమైన బాధ, అండ్ ఈ లోక సంబంధమైన చెప్పాలంటే ఒక కష్టం ఇది. దీన్ని మనసు మీదకి తీసుకోకు. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, మనం బలహీనురాలు అవుతాము, మనం బలహీనులం అవుతాము. సో కాకుండా ఉండాలంటే విని వదిలేయాలి. అందుకే దేవుడు రెండు చెవులు ఇచ్చాడు, ఒక చెవు నుంచి విని ఇంకో చెవు నుంచి వదిలేయమంటారు. సో మనిషి అన్నాక నరాలు లేని నాలిక ఏదో ఒకటి అంటూనే ఉంటారు, మనం ఎట్లా ఉన్నా అంటారు. పొగిడే వాళ్ళు తక్కువ, తిట్టే వాళ్ళు ఎక్కువ. అప్పుడు నువ్వు బలహీనురాలు కాకు. అదే అంటాడు దేవుడు. ఎప్పుడు నీకు విమర్శ వచ్చిందో అప్పుడే నువ్వు బలంగా నిలబడు. ఎప్పుడు కష్టం వచ్చిందో అప్పుడే నువ్వు బలంగా ఉండు. ఎప్పుడు అవమానం వచ్చిందో అప్పుడే బలంగా ఉండు. ఎప్పుడు ఫెయిల్యూర్స్ వచ్చాయో అప్పుడే బలంగా ఉండు. ఎప్పుడు రిజెక్షన్స్ వచ్చాయో అప్పుడే నువ్వు బలంగా ఉండు. ఎప్పుడు కష్టం వచ్చిందో అప్పుడే నువ్వు బలంగా ఉండు. సో అని దేవుడు చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా మనం తెలియక బాధపడుతున్నాం. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, మనల్ని దేవుడి దగ్గరికి నడిపిస్తున్నాయి. మెల్లిమెల్లిగా దేవుళ్ళు ఎదిగేలాగా సహాయం చేస్తున్నాయి, దేవుడు సహాయం కోరుకునేలాగా చేస్తున్నాయి. అండ్ దేవుడు కూడా మనము మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడేలాగా కావాలనే కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్లో అలా తీసుకొస్తాడు. ఎందుకు, కొన్నిసార్లు మన సిబ్లింగ్స్ నుంచి హెల్ప్ దొరకదు, ఫ్రెండ్స్ నుంచి ఎవరికి హెల్ప్ దొరకదు. సో ఫైనల్ ఒక స్టేజ్ వస్తుంది, దేవుడి నుంచి మాత్రమే హెల్ప్ దొరికే స్టేజ్. ఆ టైంలో నువ్వు అపార్థం చేసుకోకు, దేవుడు నడిపించే విధానం అనుకో. సో దేవుడికి ఇంకా దగ్గర అవుతున్నావు, దేవుడి మీద ఆధారపడేలాగా చేసా ఈ సిచ్యువేషన్స్ అని అనుకో. సో ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ గాడ్స్ ప్రిపరేషన్, గాడ్స్ ప్లాన్, ఇట్స్ ఎ గాడ్స్ ట్రైనింగ్. చెప్పాను కదా, ఇదంతా దేవుడి యొక్క ట్రైనింగ్ మాత్రమే. మనందరం కూడా పాత్రధారులం, ఆయన సూత్రధారి, నడిపేది ఆయన్ని, నడిపించేది ఆయనే. జస్ట్ మనం వెళ్తున్నాము, ఆయన నడిపిస్తున్నాడు. సో ఆయన కృపను ఆధారం చేసుకొని ముందడికి వెళ్ళు. నువ్వు ప్రార్థనను ఆయుధాన్ని పట్టుకొని ముందడికి వెళ్ళు, విశ్వాసం అనే ఆయుధాన్ని పట్టుకొని ముందడికి వెళ్ళు. సో మనందరం చేయాల్సింది ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, కనెక్ట్ టు ది గాడ్. సో అందుకే వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు అది చేసుకుంటారు, వీళ్ళు అది చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు ఎదిగారు, వీళ్ళ పిల్లలు ఎదిగారు, వాళ్ళకి ఫస్ట్ మార్కులు వచ్చాయి, వీళ్ళ ఫస్ట్ మార్కులు వచ్చాయి, వాళ్ళ పిల్లలు బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నారు. ఇవంతా కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీసస్ ఈజ్ యువర్ బ్రాండ్. ఓకే, మన బ్రాండ్ నేము, మన బ్రాండ్ అంబాసిడర్ జీసస్ క్రైస్ట్. ఆయన ఉంటే చాలు నీకు. ఆ నామాన్ని ధరించుకున్నావు కదా, దట్ ఈస్ ద ఎనఫ్. ఆ యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్నావు కదా, ఈ హెవెన్లో అయినా భూలోకంలో అయినా కూడా ఇట్స్ ఎనఫ్. సో చూసారా, మనల్ని రక్షించడానికి కొన్ని లక్షల దూతలు పనిచేస్తాయండి, మనల్ని రక్షించడానికి. దేవుడు మన కోసమే మనకు సర్వెంట్ లాగా దేవదూతలను కూడా పెట్టాడు ఆయనే. మనం ఎటుపైనా వచ్చినా, మనం ప్రార్థించేటప్పుడు డిస్టర్బెన్సెస్ రాకుండా మనకు ఏంజిల్స్ కూడా మన వెనకాల పని అవుతుంటా ఉంటుంది. సో ఇప్పుడు ఈ లోక సంబంధుల కంటే మనం చాలా గొప్ప వాళ్ళము అవుతున్నాము. కాబట్టి ఈ లోకంలో ద్వేషిస్తుంది ఈ లోకం మనల్ని, ఈ లోకం మనల్ని ఏంటిది అసహించుకోవచ్చు. బట్ ఇట్స్ ఓకే. గాడ్కే దక్కలేదా అవన్నీ? సో యేసయ్యనే అనుభవించాడు, మనం ఎంత. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ లోక మర్యాదను అనుసరించకుండా మేము బలహీనులం కాకుండా ప్రతి కష్టంలో బలంగా ఉండు, ప్రతి నష్టంలో బలంగా ఉండు, ప్రతి అవమానంలో నిందలో బలంగా ఉండని మాకు మనోధైర్యాన్ని దయచేసి ధైర్యంగా ఉంచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మా మనసులను శుద్ధి చేస్తున్నందుకు వందనాలు, మాకు ధైర్యాన్ని దయచేస్తున్నందుకు వందనాలు, బలహీనములు కాకుండా బలంగా మమ్మల్ని నిలబెడుతున్నందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగముల వరకు మీకు మాత్రమే కలుగును గాక. ఆమెన్, ఆమెన్.